పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు పంపు నడువ చేయను నీతి మార్గమందు పంపు నడువ చేయను మంచి కావలి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కావలి అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయం అభయము తానే అంధకార లోయలో మా పయనములో లేదులే మాకే భయం అభయము తానే ఆదరించును ఆశీర్వదించును ఆదరించును ఆశీర్వదించును. You can look at that. అన్ని తావులందు తనే తోడైందును అన్ని తావులందు తనే తోడైందును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ఆయన చాలా సంతోషంగా వెలుగు నుండి వచ్చాడు ఆయన. యు లుక్ అట్ హిస్ ఫేస్ మై ఫ్రెండ్స్. నీకు లంగ్ క్యాన్సర్ ఉంది, అది 4వ స్టేజ్లో ఉంది. నువ్వు 4 నెలలు మించి బ్రతకవు, నీకు ఇంక వైద్యం పనిచేస్తుందో లేదో తెలియదు, నువ్వు చచ్చిపోయేటట్లున్నావు అని చెప్తే నేను అంధకారం గుండా వెళ్ళినా నాకు భయం లేదు, ఎందుకంటే నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. నేను కూడా చనిపోయినా మరలా తిరిగి లేస్తాను. వీ హ్యావ్ ఇటర్నల్ హెవెన్ ఈజ్ ఇన్ స్టోర్. Jesus gives you that confidence. You can live with such a confidence if you apply Christmas into your life. ప్రతి ఇయర్ వస్తానండి, బాగా మాట్లాడతానండి, మంచి క్రిస్మస్ అండి. No, it's not a theory. It's all about life. I tell you again, Christmas is not a festival of a community. It is God's message to all humanity. Today's God's message for you is fear not. Emmanuel, God with us. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ అక్టోబర్ 10వ తేదీన ఆయనకు వైద్యం అవుతున్నా ఆయన ప్యాషన్, ఆయన శ్రీకాకుళంలో ఒక రిమోట్ విలేజ్కి వెళ్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్. డాక్టర్లు అన్నారు ఇంక బ్రతకడు, ఈయనకి లంగ్ క్యాన్సర్ 4వ స్టేజు, ఇప్పుడేమో బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ లో మరలా మధ్యలో బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఊపిరాడటం లేదు, ఆక్సిజన్ పెట్టినా 80 ఉంది సాచురేషన్. కాబట్టి ఈయన బతకడానికి వెంటిలేటర్ పెట్టేశారు. నేను అప్పుడు ప్రేయర్ చేశాను, నేను మోకరించి మా మమ్మీతో మాట్లాడితే మా మమ్మీ అందరే మనము జీవము కలిగిన దేవుని ప్రకటించడమే కాదు, మనం పూజిస్తున్నాం. దేవుడు డాడీని బ్రతికిస్తాడు. ఆ వెంటిలేటర్ తీసి తెచ్చే ఇంటికి అతను నేను ప్రార్థన చేసుకున్నాం. మా అక్క చెల్లి మేము 4 ప్రేయర్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఊర్లో నెంబర్ 1 పల్మనాలజిస్ట్ అని పేరు అయింది. ఆయన అంటాడు 10 రోజులు బతుకుతాడండి, అలా వెంటిలేటర్ మీద వదిలేయచ్చు కదా. లేదు సార్, వదిలేయండి, మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అయ్యో అలాగే వెళ్ళకూడదండి. పర్వాలేదు సార్, ఆయనేం మరణానికి భయపడ్డు, మేము ఏం భయపడిపోం, మేమేం వణుకుపోం. మీ దగ్గర హోప్ ఉందా? హోప్ లేదు. మీ దగ్గర హోప్ లేనప్పుడు మాకు హోప్ ఉన్నోడి దగ్గరికి వెళ్తాం. మేము వచ్చేసాం. వెంటిలేటర్ తీయించేసి ఐసీయూను ఇంటికి పట్టుకెళ్ళకూడదు, రూమ్ లో పెట్టాలి. అవసరం లేదు సార్, ముక్కులో ఒగ్గొట్టం ఉంది, ఆయన ఆహారం మింగలేడు, చుక్క 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 లిక్విడ్ వేయాలి. దాని తర్వాత యూరిన్ పైపు, మెడిసిన్ ఎక్కుతానే ఉండాలి. పక్కన మెడలో ఇంకో పైపు, ఒళ్ళు నిండా పైపులే. 24 గంటలు నర్సింగ్ కేర్ లో పెట్టాను. ఈయన 4 రోజులు బ్రతకడన్నారు, మహా బతికితే 10 రోజులు అన్నారు. ఈ రోజు ఎలాగున్నాడో చూపించమంటారా మీకు? నవోటల్ హోటల్లో కూర్చొని చూసారు, ఇప్పుడు దాకా వస్తారు ఇక్కడికి. ఈరోజు ఎలాగున్నాడు తెలుసా? అప్పుడప్పుడు బీచ్కి వస్తాడు. ఇలాగా నాతో పాటు ఖాళీ ఉన్నాడు, బీచ్కి వచ్చి వైఎంసీ ఆపోజిట్ అలా ఎరానీ టీ తాగుతూ ఉంటాడు.
వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి ఇరానీ టీ తాగేస్తా ఇప్పుడు వెళ్ళిపోదాం అంటాడు. అక్కడతో ఆగడు ఆయన. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన. మంచి చూసారా, కాకినాడ వెళ్ళాం, ఈ ఊరు కాదు. ఇప్పుడు ప్రయాణం చేస్తాడు ఆయన. ఆయన కుడి చేయి పని చేయదు, ఆయన కుడి కాలు పని చేయదు, ఆయన నోరు పని చేయదు. ఆయన హెల్ప్ చేయాలి, కానీ మేము చాలా హ్యాపీగా చేస్తాం ఆ పని. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉంటాడో ఒకసారి చూపించండి. ఆయన ప్రేయర్ చేసుకుంటాడు రోజు. ఆయన రోజుకి 3 hours చదువుతాడు బైబిల్. ఆయన దగ్గర పెట్టుకొని చదువుకుంటూ మాటలు రావు, మాట్లాడలేడు, బ్రెయిన్ స్ట్రోక్, 3 వంతులు బ్రెయిన్ పాడైపోయింది. దట్స్ ద లివింగ్ టెస్టిమనీ ఐ ప్రెజెంట్ టు యూ దిస్ ఈవినింగ్. దాని తర్వాత చూడండి, ఆయన చెస్ ఆడతాడు, మాతో క్రికెట్ కూడా ఆడతాడు. 4 రోజులు బ్రతుకుతాడు అన్నారు. యూఆర్ వాచింగ్ దిస్. చూడండి ఎంతో సంతోషంగా ఈరోజు ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. మా అబ్బాయి నేను రోజు మా డాడీ దగ్గర సర్వీస్ చేస్తాం. మా యంగ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉంటాడు ఆయన. ఆయన ఏం బాధగా ఉంటాడు. ఆయన ఫేస్ చూడండి కావాలంటే, చాలా రిలాక్స్గా ఉంటాడు. నెక్స్ట్ దేవుని ఆరాధిస్తాడు మా మమ్మీతో కలిపి. రోజు చర్చ్కి వచ్చి 3 ఆరాధనలు కూర్చుంటానంటాడు. మేము అలిసిపోతాం, ఆయన అలిసిపోడు. ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన మనుషులతో చాలా చక్కగా ఆయన టైం స్పెండ్ చేస్తాడు. చాలా మంది నాయకులతో మా మమ్మీ బర్త్డే కేక్ కూడా తినిపిస్తాడు. దిస్ ఈస్ ద లైఫ్. చూడండి ఇంకా ఈరోజు ఆయన వీల్ చైర్లోనే తిరుగుతాడు. బట్ ఈజ్ ఎ లివింగ్ టెస్టిమనీ. మై ఫ్రెండ్స్, Christmas offers you such a joyful life. Absence of problems వల్ల వచ్చే జాయ్ కాదు, జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్ట్రగల్స్. భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు, చాలా ఎరకాటంలో మనల్ని పెట్టేసినప్పుడు, నన్ను ఎంతో మంది తొక్కేద్దాం అనుకున్నారు. తొక్కేదే తొక్కించుకుంటాను, కానీ భయపడను. ఎందుకంటే నేను అసలు ఈ లోకమే పర్మనెంట్ అనుకోను. నన్ను ఎవడు అడిగాడు, మీరు పర్మనెంట్ అండి అన్నాడు. ఎవడు పర్మనెంట్? అసలు ఏది పర్మనెంట్ కాదు ఈ భూమి మీద. పర్మనెంట్ ఒకటి ఉంది, పరలోకం. అక్కడికి ట్రావెల్లో ఉన్నాం. దట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ ఫర్ యూ. ఫియర్ నాట్, ఫియర్ నాట్. ఐ వాంట్ టు క్లోజ్ హియర్.